జై హింద్. సంస్కారం ఏ పాజిటివ్ పేరెంటింగ్ వర్క్షాప్ ఫేజ్ 1. సంస్కారం కార్యక్రమాన్ని పేరెంట్స్కి ట్రైనింగ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. ఎంతోమంది సైకాలజిస్ట్ని పిలుచుకొచ్చి మనం పేరెంట్స్కి మోటివేషన్ సెషన్స్ ఇవ్వడం జరిగింది. టీచర్స్కి పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. నేను స్వతహా కూడా కొన్ని ట్రైనింగ్ సెషన్స్ చేయడం జరిగింది. దాని ఇంపాక్ట్ అనేది 2-3 డేస్ కంటే ఎక్కువ ఎప్పుడు కూడా గమనించలేదు. సో ఈ ఏదన్నా కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్న ఉద్దేశంతోనే, అంటే ఆ చేంజ్ అనేది పర్మనెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇది ఒక వర్క్షాప్ రూపకంగా మనం డిజైన్ చేయడం జరిగింది. నా జీవితం మొత్తంలో కూడా నేను ఇంత మంచి ప్రోగ్రామ్ అసలు ఇక్కడ అటెండ్ కాలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సార్ అన్నట్టు నాకు కూడా ముందేనే కోపం అండి. అట్లా చాలా పేషెంట్స్ ని దూరం చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి అయినా అంటే అందులో మన తప్పే ఉండదండి. ఎదుటి వాళ్ళ నుంచి మనం ప్రేమనే కోరుకుంటాం, కానీ వాళ్ళు అంటే నాకు ఇవ్వాల్సినంత ప్రేమ ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం, ఇట్లాంటివి వాటి వల్ల చాలా మంది పిల్లలు మనం చెప్పేవి చేయరు, చేసేవి మాత్రమే చేస్తారు. సో పిల్లలు చెప్పేవి చేయకపోవడం, చేసేవి తల్లిదండ్రులు చేసేవి మాత్రమే చేయడం, దీని వెనకాల ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేంత వరకు కూడా పిల్లల్లో మార్పు రాదన్న విషయం గ్రహించి దీన్ని ఒక వర్క్షాప్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పేరెంట్స్ ని మోటివేషన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. చాలా బాగుంది సార్. దీన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ ఆపోదు సార్. ఎంత ఖర్చు అయినా సరే మేము కూడా సపోర్ట్ చేస్తాం. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి, ఏదన్నా మార్పు రావాలంటే మినిమం 8 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు మన పిల్లలు ఆ విధంగా ఉన్నారంటే గత 8 సంవత్సరాలుగా మనం వాళ్ళని పెంచిన పద్ధతి ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో అట్లీస్ట్ అయిందేదో అయిపోయింది, ఇప్పటి నుంచి అన్న 8 సంవత్సరాల తర్వాత మన పిల్లల్ని ఒక గొప్ప స్థాయిలో చూడాలంటే ఆ మార్పు అనేది ఈ రోజు నుంచి ప్రారంభిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం. మా పాపని నన్ను చూసి మా పాప నేర్చుకోవడం కాదు, స్కూల్కి జాయిన్ అయినప్పటి నుంచి అసలు పాప నుంచి నేను నేర్చుకుంటాను. నన్ను ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ నేను హోంవర్క్ చేసుకుంటా, మమ్మీ నా బుక్స్ నేను సర్ది పెట్టుకుంటా, మమ్మీ నా బట్టలు నేనే వాష్ చేసుకుంటా, నా టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ నేనే వాష్ చేసుకుంటా, మేడం వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్కటి పాటిస్తుంది నా కూతురు. దానికి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఖచ్చితంగా తను ఈ పొజిషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఒక శిశువు ఒక ఉన్నతమైన పౌరునిగా నిర్మాణం జరగాలంటే దాంట్లో మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్, సొసైటీ ఈ నలుగురు 4 కాళ్ళలాగా వ్యవహరిస్తారు. ఈ 4 కాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే ఒక పరిపూర్ణ శిశువు అనే ఇది నిర్మాణం అవుతుంది. అండ్ మనం ఒక బెటర్ సిటిజన్ని మనం తయారు చేసుకోగలుగుతాం. దీంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టూడెంట్ లీడర్స్కి అండ్ హౌస్ కోఆర్డినేటర్స్కి ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ దీంతో పాటు టీచర్స్ అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది. అండ్ టీచర్స్తో పాటు ప్రతి క్లాస్ 3rd నుంచి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్ యాటిట్యూడ్, వాళ్ళని పెంచే పద్ధతి ప్లస్ వాళ్ళని ముందుకు తీసుకెళ్లే పద్ధతి మారినంత వరకు మేము ఎంత చేసినా కూడా అది వృధా అవుతుందని చెప్పేసి ఆలోచించి పేరెంట్స్కి కూడా ఈ వర్క్షాప్ చేయడం జరిగింది. అండ్ ఇంతటితో ఆగకుండా యాక్చువల్గా మనం డ్రైవర్స్, క్లీనర్స్కి అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు సమాజంలో ఉన్న పీపుల్ కూడా ఈ వర్క్షాప్ని అందించే దశలో మేము ముందుకెళ్తున్నాం. అంటే దాన్ని డిజైన్ చేసే పనిలో ఉన్నాం. అండ్ లైక్ ఒక ద బెస్ట్ వే టు లివ్ ఈజ్ టు క్రియేట్ వన్ అని అన్నారు పెద్దలు. అంటే మనం ఒక వాతావరణంలో జీవించాలని అనుకుంటే దాన్ని నిర్మించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు
ఒక స్వతంత్ర భారతదేశంలో నివసించాలని చెప్పేసి కోరుకున్నారు. అండ్ దానికి తనే స్వతంత్రం రావడానికి ప్రయత్నించారు. అదేవిధంగా వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడం కన్నా స్లోగా ఒక స్టెప్ నుంచి ఒకటి ప్రతి ఒక్క యాటిట్యూడ్, ఒక ప్రయాక్టివ్ యాటిట్యూడ్గా కొన్ని అలవాట్లు మనం నేర్పినట్టు అయితే అందరికీ ఒక మెరుగైన సమాజం నిర్మించడం సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో మనం ఇవ్వడం చేయడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ ఒకే విజ్ఞప్తి, మీరు కనుక ఒక 4 గంటల సమయం మాకు ఇవ్వగలిగితే ఆ 4 గంటల తర్వాత మిమ్మల్ని మీకు ఒక కొత్త మీగా పరిచయం చేసే విధంగా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.